ఓవైపు వానలు మరోవైపు ఉక్కపోత ఇలా డిఫరెంట్ వెదర్ తో గాలిలో తేమ శాతం పెరిగి వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. చిన్న చిన్న జ్వరాలకే ప్రజలు వారం 10 రోజులు మంచాన పడుతున్నారు. గతంలో 3 రోజుల్లో తగ్గే వైరల్ ఫీవర్స్ ఇప్పుడు 10-15 రోజులైనా తగ్గడం లేదు. దీనికి కారణం డి విటమిన్ లోపించడమేనని అంటున్నారు డాక్టర్లు. ఆగస్టు నుంచి వరుసగా వానలు కురుస్తున్నాయి. వర్షాలు మొదలైనప్పటి నుంచి ఎక్కువ రోజులు ఆకాశం మబ్బు పడుతోంది. ఎప్పుడో ఓసారి మధ్యాహ్నం టైంలో తప్ప సూర్యుడు కంటికి కనిపించడం లేదు. మార్నింగ్ టైంలో వెదర్ కూల్ గా ఉంటుంది. దీంతో కావలసినంత సూర్యరశ్మి లభించక శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ కారణంతో చిన్న చిన్న జ్వరాలు కూడా వారం 10 రోజుల వరకు తగ్గడం లేదు. గాలిలో తేమ శాతం పెరగడం కూడా వైరల్ ఫీవర్లు పెరగడానికి మరో కారణమని డాక్టర్లు చెబుతున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వైరస్ గాలిలో ఎక్కువసేపు ఉంటుందని, దీంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి శరీరంలో టీ సెల్స్, మాక్రోఫేజెస్ లాంటి రోగనిరోధక కణాలను ఉత్తేజపరుస్తుంది. ఈ కణాలు వైరస్లతో పోరాడి ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి. ఏదైనా లోపం ఉంటే ఈ కణాలు సమర్థవంతంగా పనిచేయవు. దీంతో వైరల్ ఫీవర్ నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే శ్వాసకోశలోని లోపలి పొరలను డి విటమిన్ బలపరుస్తుంది. ఇది వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీని లోపం వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు తీవ్రమవుతాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ప్రజలు డి విటమిన్ లోపానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఎక్కువగా డి విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు తేల్చారు. గ్రేటర్ సిటీలో ప్రతి 10 మందికి 8 మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60% మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్టు చెబుతున్నారు. వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్న ప్రజలు దవాఖానాలకు క్యూ కడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దవాఖానాల్లో ఓపీ కేసులు డబుల్ అయ్యాయి. సర్ది, దగ్గు, వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాక్టర్ బార్న్ డిసీజెస్ గణనీయంగా పెరిగాయి. ఆగస్టు నుంచి హైదరాబాద్, సూర్యాపేట్, మెదక్, ఆదిలాబాద్, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 డెంగ్యూ కేసులు రికార్డైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల లెక్క ఎక్కువే ఉండొచ్చు. చికెన్ గున్యా కేసులు 200కు పైనే ఉన్నాయి. గాంధీ ఆసుపత్రిలో రోజు 2,000 ఓపీ నమోదవుతోంది. ఉస్మానియాలో 1,800 ఓపీలు నమోదవుతున్నాయి. ఫీవర్ హాస్పిటల్లో రోజు సగటున 1000 ఓపీ కేసులు రికార్డవుతున్నాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ రోజు 2,000 ఓపీ కేసులు వస్తున్నాయి. విటమిన్ డి లోపిస్తే డాక్టర్ల సలహాతో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. విటమిన్ డి అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్, గుడ్డు సొన, ఫోర్టిఫైడ్ మిల్క్ తీసుకోవాలని అంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్ సి, జింక్ తీసుకోవాలని చెప్తున్నారు. రూమ్ టెంపరేచర్లు 22 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండేటట్లు చూసుకోవాలని, తేమ స్థాయి 40 నుంచి 60% మధ్య ఉండాలని అంటున్నారు. అధిక తేమతో శ్వాసకోశ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.